వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. మనం నిన్నటి క్లాస్లో అభ్యాసం 5.2లోని సమస్యలు 2, 3, 4, 6 వరకు సాధన చేశాము. ఇప్పుడు 7వ సమస్యకి సాధనని చెప్పుకుందాం. ఒక త్రిభుజం యొక్క భూమి దాని ఎత్తు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. ఈ త్రిభుజ వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భూమిని ఎత్తును కనుగొనము అని ఇవ్వడం జరిగింది. ముందుగా త్రిభుజం యొక్క భూమి ఎత్తు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ అని ఎప్పుడైనా ప్రాబ్లం సమస్యలో ఇచ్చిన సమాచారాన్ని రాసుకోవాలి దాన్ని సాధన చేసే ముందు. కాబట్టి ఎత్తు ఏమనుకుంటున్నాను, x సెంటీమీటర్లు అనుకుంటున్నాను. ఎందుకంటే భూమి అనేది ఎత్తు కన్నా 4 సెంటీమీటర్లు ఎక్కువ అని ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఎత్తు x సెంటీమీటర్లు అనుకున్నట్లయితే భూమి ఏమవుతుంది, ఎత్తు కన్నా 4 సెంటీమీటర్లు కాబట్టి ఎత్తు ప్లస్ 4 కాబట్టి భూమి ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇంకేం ఇవ్వడం జరిగింది, ఆ త్రిభుజ వైశాల్యము 48 చదరపు సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. త్రిభుజ వైశాల్యము 48 చదరపు సెంటీమీటర్లు. మనకు త్రిభుజ వైశాల్యం మనకు సూత్రం ఏమో తెలుసు, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు ఇజ్ ఈక్వల్ టు 48. చూడండి ఇక్కడ భూమి, ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, x ప్లస్ 4. ఇక్కడ భూమి ప్లేస్ లో x ప్లస్ 4 ని, ఎత్తు ఏమనుకున్నాము x కాబట్టి x, ఇక్కడ ఉన్న ఈ రెండుని క్రాస్ మల్టిప్లై చేస్తే 48ని మల్టిప్లై చేస్తుంది. చూడండి x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ x 4x ఇజ్ ఈక్వల్ టు 48 ఇంటూ 2 అంటే 96 వస్తుంది. ఈ 96ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 96. ఇప్పుడు మనం కారణాంక విభజన చేయాలి. మధ్య పదాలు 2 పదాల మొత్తంగా వాటి యొక్క లబ్ధము మైనస్ 96 x స్క్వేర్ వచ్చే విధంగా రాసుకోవాలి. ఇక్కడ నేను x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 8x అని తీసుకుంటున్నాం, మైనస్ 96. చూడండి ఈ రెండింటి యొక్క మధ్య పదాలను కూడితే మనకి 4x వస్తుంది. ఈ రెండింటిని లబ్ధం ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 96x స్క్వేర్ వస్తుంది. ఓకేనా, x కామన్ ఇచ్చినట్లయితే మొదటి రెండింటిలో నుంచి x ప్లస్ 2, ఇక్కడ మైనస్ 8 కామన్ ఇస్తే x మైనస్ 8 కామన్ ఇస్తుంది కాబట్టి ప్లస్ x వస్తుంది, ప్లస్ 12 వస్తుంది is equal to 0. ఇక్కడ రాస్తాం మళ్ళీ ఇక్కడ x ప్లస్ 12 అనేది లబ్ధంగా ఉంది రెండింటిలో. x ప్లస్ 12 ని మనం కామన్ తీసుకుంటే x మైనస్ 8 మిగులుతుంది. మనం దీని నుంచి x ప్లస్ 12 is equal to 0, x మైనస్ 8 is equal to 0. లేదా అంటే x is equal to ఏమవుతుంది, మైనస్ 12, x is equal to ప్లస్ 8. ఇక్కడ మనం x అనేది ఎత్తు is equal to అంటే భుజము, అంటే త్రిభుజం యొక్క భుజము మైనస్ లో ఉండదు, నెగిటివ్ ఉండదు కాబట్టి భుజం ఏమవుతుంది, ఎత్తు త్రిభుజం యొక్క ఎత్తు 8 సెంటీమీటర్లు. భూమి ఎత్తుకి 4 కలుపుకోవాలి కాబట్టి భూమి is equal to 8 ప్లస్ 4 is equal to 12 సెంటీమీటర్లు. ఎత్తు 8 సెంటీమీటర్లు, భూమి 12 సెంటీమీటర్లు. మనం కనుక్కోవాల్సింది కూడా ఆ త్రిభుజం యొక్క భూమిని ఎత్తును కనుక్కోమన్నాడు. ఓకేనా, ఎత్తు ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్లు, భూమి ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్లు. ఇప్పుడు 8వ సమస్యను చూద్దాం. 2 రైళ్లు ఒకే స్టేషన్ నుంచి ఒకే సమయంలో ఒకటి పడమరకు మరి ఒకటి ఉత్తరం వైపుకు బయలుదేరును. మొదటి రైలు రెండవ రైలు కంటే 5 కిలోమీటర్లు గంటకు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అవి బయలుదేరిన 2 గంటల తర్వాత ఒకదానికొకటి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక్కొక్క రైలు సగటు వేగం ఎంత? చూడండి ఇక్కడ ఒక 2 రైళ్లు కూడా బయలుదేరిన స్థానం అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఒక రైలు ఏమో ఉత్తరం వైపు, పై వైపు, ఇక్కడ వైపు,
వెళ్ళింది. తర్వాత ఇంకొక రైలు పడమర వైపు వెళ్ళింది. తర్వాత ఏమైంది, మొదటి రైలు ఏమని ఇచ్చాడు వేగము, మొదటి రైలు యొక్క వేగము రెండవ రైలు వేగము కన్నా గంటకు 5 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది అన్నాడు. అదొకటి ఇవ్వడం జరిగింది. తర్వాత 2 గంటల తర్వాత ఈ 2 రైళ్ల మధ్య దూరము 2 గంటల తర్వాత ఈ 2 రైళ్ల మధ్య దూరము 50 కిలోమీటర్లని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర. అయితే ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నాను, ఆర్జిన్ అని ఓ. ఇక్కడ నుంచి ఒక రైలు ఇటువైపు వెళ్ళింది అనుకున్నాం, ఉత్తరం వైపు, ఇది పడమర అనుకుంటే ఇప్పుడు 2 గంటల తర్వాత ఈ 2 రైళ్ల మధ్య దూరం 50 కిలోమీటర్లు కాబట్టి ఇప్పుడు మనం ఈ బిందువుని కలిపినట్లయితే మనకి ఏమైపోతుంది, ఇది ఒక లంబం కూడా తెలియదు. మనం దీని సహాయంతో దీనికి ఈ రైళ్ల వేగాన్ని, సగటు వేగాన్ని కనుక్కుందాం. ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన సమాచారం రాసుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు, రెండవ రైలు కంటే మొదటి రైలు వేగం అనేది 5 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో వెళ్తుంది మొదటి రైలు. కాబట్టి నీవు రెండవ రైలు వేగాన్ని తెలిస్తే దానికి 5 కలిపితే ఏమవుతుంది, మొదటి రైలు వేగం వస్తుంది. కాబట్టి రెండవ రైలు వేగం x కిలోమీటర్లు గంటకి. రెండవ రైలు వేగం మొదటి రైలు వేగం ఏమవుతుంది, ఆ రెండవ రైలు వేగానికి 5 కలుపుకుంటే మనకు మొదటి రైలు వేగం వస్తుంది. అంటే ఇక్కడ మొదటి రైలు వేగం ఏమవుతుంది, రెండవ రైలు వేగము ప్లస్ 5 అంటే x ప్లస్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ గంటకి. ఇంకేమన్నాడు, 2 రైళ్లు బయలుదేరిన 2 గంటల తర్వాత 50 కిలోమీటర్ల దూరంలో కలవు. ఇప్పుడు మనము ఏంటి, త్రిభుజము ONW పైథాగరస్ సిద్ధాంతం నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ON స్క్వేర్ ప్లస్ OW స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు WN స్క్వేర్. ONW త్రిభుజం ONW యాంగిల్ O ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. మనకు ఈ 3 బిందువులు కలిపి లంబకోణ త్రిభుజం కదా, కాబట్టి కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. కాబట్టి NW స్క్వేర్ 2 గంటల తర్వాత OW స్క్వేర్ ప్లస్ ON స్క్వేర్, ఇది తెలుసు. మరి ఈ రైలు ఓ వద్ద బయలుదేరిన రైలు 2 గంటల తర్వాత మరి ఎంత దూరం ప్రయాణం చేసినట్టు, దీని యొక్క వేగాన్ని ఇక్కడ ఏమిచ్చాడు, 2 రైళ్లు ఒకే స్టేషన్ నుంచి ఒకే సమయంలో, ఒకటి పడమరకు అంటే మొదటి రైలు ఏమో పడమరకు బయలుదేరింది అంటే OW, రెండవ రైలు ఉత్తరం వైపుకు వెళ్ళింది అంటే మొదటి రైలు వేగము ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకోవాలి x ప్లస్ 5, OW ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5 కిలోమీటర్స్ గంటకి. మరి రెండవ రైలు ఉత్తరం వైపు వెళ్ళింది కాబట్టి రెండవ రైలు వేగము x ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు మరి మొదటి రైలు ప్రయాణం చేసిన దూరం ఎంత, 2 గంటలలో మొదటి రైలు ప్రయాణం చేసిన దూరము ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, వేగము ఇంటూ కాలం. మనకు దూరానికి వేగానికి కాలానికి మధ్య మనకి ఏమన్నా రాసుకో, దూరం ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం అంటే OW ఈజ్ ఈక్వల్ టు వేగము, మొదటి రైలు యొక్క వేగము x ప్లస్ 5 కాబట్టి x ప్లస్ 5 ఇంటూ కాలము 2 అంటే OW ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ 5. మరి రెండవ రైలు ప్రయాణం చేసిన దూరం ఏమవుతుంది, దూరము ఇది కూడా వేగం ఇంటూ కాలమే కాబట్టి రెండవ రైలు అంటే ఉత్తరం వైపు వెళ్ళిన రైలు దాని యొక్క వేగము x కాబట్టి దూరము వేగము x, కాలము కాబట్టి ఆ దూరము ON ఈజ్ ఈక్వల్ టు 2x. ఇప్పుడు ఇక్కడ మనం NW స్క్వేర్
అంటే ఆ రెండు రైళ్ల మధ్య దూరం 2 గంటల తర్వాత మొదటి రైలు రెండవ రైలు మధ్య దూరం అనేది NW. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పైకి రాస్తున్నాం NW అంటే 50 కిలోమీటర్లు కదా, రెండు రైలు బయలుదేరి 2 గంటల మధ్య దూరం అంటే 50 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు OW స్క్వేర్ అంటే x ప్లస్ 5 into 2 2 की स्क्वायर प्लस OM स्क्वायर ఇందులో రాస్తున్నాం OM స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2x హోల్ స్క్వేర్. చూడండి 50 స్క్వేర్ అంటే 2500 x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే ఏమన్నా రాయొచ్చు లోపల ఇన్సర్ మార్క్ 2x ప్లస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 4x స్క్వేర్ అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a ప్లస్ b అంటే 2x స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 2ab 2 into 2x 4x ప్లస్ into 10 అంటే 40x ప్లస్ 4x స్క్వేర్. చూడండి 4x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ ఏమవుతుంది 8x స్క్వేర్ అవుతుంది ప్లస్ 40x ప్లస్ 100 చూడండి 2500 అండి 25 మొత్తం RHS వాల్యూని LHS వైపు రాస్తున్నాం 8x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 100 2500 రైట్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది -2500 ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి 8x స్క్వేర్ ప్లస్ 40x 100 మైనస్ 2500 అంటే -2400 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఇంకేం రాయొచ్చు 8 కామన్ తీసుకున్నట్లయితే x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 300 ఇజ్ ఈక్వల్ టు 0. 8 into x square plus 5x minus 300 is equal to 0. దీని నుంచి x square plus 5x minus 300 plus 5x minus 300 is equal to 0. చూడండి 5x మధ్య పదం ఏంటి 5x ఈ 5x ని రెండు పదాల మొత్తంగా రాసుకోవాలి, వాటి యొక్క లబ్ధం -300 అంటే 300 మనం కారణాంక లబ్ధంగా రాసినప్పుడు ఏమని రాసుకోవచ్చు 20x దీని 5x ఏమని రాసుకుంటే 20x మైనస్ 15x. చూడండి యాడ్ చేస్తే రెండింటిని కలిపితే ఈ రెండింటి పదాలని కలిపినట్లయితే 5x వస్తుంది. వీటి యొక్క లబ్ధము 20 ప్లస్ ఇంటూ మైనస్ 20 పదులు 200 25 100 అంటే 200 ప్లస్ 100 300x మైనస్ 300x. ఇప్పుడు x ని కామన్ చేసినట్లయితే మొదటి రెండు పదాల నుంచి x ప్లస్ 20 ఇక్కడ మైనస్ 11 ఇక్కడ మైనస్ 15 కామన్ చేయాలి. ఇక్కడ x రావాలి కోసం ఇక్కడ ఏం చేద్దాం -15 అంటే x ప్లస్ 20 is equal to 0. x plus 20 into x minus 15 మళ్ళీ x plus 20 కామన్ is equal to 0. x plus 20 is equal to 0. x minus 15 is equal to 0. x is equal to minus 20. x is equal to 15. అంటే x అనేది ఏంటి రైలు యొక్క రెండవ రైలు యొక్క సగటు వేగం. రెండవ రైలు వేగము అంటే ఇక్కడ వేగం అనేది మైనస్ ఉంటుంది కాబట్టి x is equal to -7 తీసుకోవట్లేదు. x is equal to 15 అంటే రెండవ రైలు వేగము 15 కిలోమీటర్లు గంటకి. మొదటి రైలు వేగము దీనికన్నా 5 కిలోమీటర్లు ఎక్కువ కాబట్టి 20. మొదటి రైలు వేగం 15 ప్లస్ 5 అంటే 20 కిలోమీటర్ గంట.
ఓకే, ఇప్పుడు మొత్తం మీద సమస్యలు చూద్దాం విద్యార్థులారా. ఇక్కడ ఏమి 60 మంది విద్యార్థులు గల తరగతిలో ప్రతి అబ్బాయి అమ్మాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును ప్రతి అమ్మాయి అబ్బాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును చందాగా ఇచ్చారు. మొత్తం వసూలైన సొమ్ము ₹1600 అయినా తరగతిలో ఎంతమంది అబ్బాయిలు గలరు అంటే ఇక్కడ ఏమి కూడా తెలియదంటే 60 మంది విద్యార్థులు గారు తరగతిలో గల విద్యార్థుల సంఖ్యని రాసుకుందాం. ఫస్ట్ తరగతిలోని విద్యార్థుల సంఖ్య 60 అంటే తరగతిలో ఎవరెవరు ఉన్నారు? అబ్బాయిలు మరియు అమ్మాయిలు. అంటే అబ్బాయిల సంఖ్య ప్లస్ అమ్మాయిల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ అబ్బాయిల సంఖ్య నేను x అనుకుంటున్నాను. మరి ఇద్దరి అబ్బాయిలు మరియు అమ్మాయిల సంఖ్య మొత్తం 60 కాబట్టి అబ్బాయిల సంఖ్య x అనుకుంటే అమ్మాయిల సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ అబ్బాయిల సంఖ్య ప్లస్ x రాస్తే అమ్మాయిల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు x ను పంపించినట్లయితే మనకు అమ్మాయిల సంఖ్య తెలుస్తుంది. 60 మైనస్ x వస్తుంది. ఇంకేమిచ్చండి? ఇంకా ప్రతి ఒక్క అబ్బాయి చందాగా ఇచ్చిన సొమ్ము ఏది సమానం చెప్పిండు? చందాగా ఇచ్చిన సొమ్ము ఎంత ఇచ్చిందో చెప్పలేదు, కానీ ఆ తరగతిలో గల అమ్మాయిల సంఖ్యకు సమానము అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క అబ్బాయి చందాగా ఇచ్చిన సొమ్ము ఎన్ని రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ x. ఎందుకు? అమ్మాయిల సంఖ్య 60 మైనస్ x కాబట్టి ప్రతి ఒక్క అబ్బాయి ఇంత సొమ్మును చందాగా ఇవ్వడం జరిగింది. మరి ఇంకేమి ఇచ్చాడు? ప్రతి ఒక్క అమ్మాయి చందాగా ఇచ్చిన సొమ్ము ఆ తరగతిలోని అబ్బాయిల సంఖ్యకు సమానం కాబట్టి ఆ తరగతిలోని అబ్బాయిల సంఖ్య x రూపాయలు. సొమ్ము ఎంత? అమ్మాయిలు ఎంత ఇచ్చారు? చందాగా ఇచ్చిన సొమ్ము x రూపాయలు. మరి ఇప్పుడు మొత్తము చందా రూపంలో వసూలైన సొమ్ము రాసుకుందాం. మొత్తము చందా రూపంలో వసూలైన సొమ్ము ఈజ్ ఈక్వల్ టు ₹1600. అంటే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క అబ్బాయి అంటే ఆ తరగతిలోని అబ్బాయిల ద్వారా వసూలైన చందా ఎంత అవుతుంది చెప్పండి? ప్రతి ఒక్క అబ్బాయి చందాకి ఇచ్చిన సొమ్ము 60 మైనస్ x అంటే రూపాయలు. ఇక్కడ అబ్బాయిల సంఖ్య x అంటే అబ్బాయిల సంఖ్య తోటి ఒక్కొక్కరు ఇచ్చిన సొమ్ము 60 మైనస్ x మల్టిప్లై చేస్తే అబ్బాయిల ద్వారా వసూలైన సొమ్ము వస్తుంది. అబ్బాయిల ద్వారా వసూలైన సొమ్ము x ఇంటూ 60 మైనస్ x. మరి అమ్మాయిల ద్వారా వసూలైన సొమ్ము ఏమవుతుంది? అమ్మాయిల సంఖ్య మనం 60 మైనస్ x అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఉంది. అమ్మాయిల సంఖ్య 60 మైనస్ x కాబట్టి మీరు ఒక్కొక్కరు ఎంత ఇచ్చారు? అబ్బాయిల సంఖ్య ఎక్కువ సమానం కాబట్టి ఈ 60 మైనస్ x ఇంటూ అది ఇచ్చిన అమ్మాయిల సంఖ్య 60 మైనస్ x ఇంటూ x రూపాయలు ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తానికి పూర్తి మనకు ₹1600 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటే x ఇంటూ 60x ప్లస్ ఇంటూ మైనస్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 60 ఇంటూ x 60x ప్లస్ ఇంటూ మైనస్ x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1600. చూడండి ఇక్కడ -x స్క్వేర్ -x స్క్వేర్ ఒకటే గుర్తుంది కాబట్టి వాటిని కలుపుకుంటే -2x స్క్వేర్ అవుతుంది. 60x ప్లస్ 60x ఏమవుతుంది? ప్లస్ 120x ఒకటే గుర్తుంది ఈజ్ ఈక్వల్ టు 1600. చూడండి ఈ వాల్యూస్ మొత్తం తీసుకుందాం. ఏమవుతున్నాయి? ఇటువైపు 0 ఉంటుంది. -2x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ అవుతుంది. ప్లస్ 120x ఏమవుతుంది? -120x అవుతుంది. ప్లస్ 1600. మనం RHS వాల్యూని LHS గా రాసుకుందాం. ఏంటి? 2x స్క్వేర్ -120x ప్లస్ 1600. చూడండి ఇక్కడ ఉన్న మైనస్ F2 సైడ్ లో x స్క్వేర్ యొక్క గుణకం మైనస్ ఉంది కాబట్టి దీన్ని రైట్ సైడ్ పంపించాను, అది ప్లస్ అయింది. తర్వాత లెఫ్ట్ సైడ్ లో 0 ఉంది కాబట్టి నేను RHS ని LHS గా రాసుకున్నాను. ఇందులో 3 పదాలలో x కి 2 అనేది లబ్ధంగా ఉంది, ఉమ్మడి కారణంగా ఉంది. 2 కామన్ తీసుకున్నట్లయితే x స్క్వేర్ -60x ప్లస్ 800 వస్తుంది. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? x స్క్వేర్ -60x ప్లస్ 800
ఇప్పుడు వీటి యొక్క లబ్ధం 0 అంటే 2 అనేది 0కి సమానం కాదు కాబట్టి ఈ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న మధ్య పదాలు ఏమైనా పదాలు అవుతుంది కారణాకరణ విధానం ద్వారా ఈ వర్గ సమీకరణాన్ని సాధించి x విలువను కనుక్కోవాలి. ఇక్కడ ఏం రాసుకున్నాం x² మైనస్ 60x ఏమని రాసుకోవచ్చు మైనస్ 40x మైనస్ 20x రెండింటిని కలిపితే ఏమవుతుంది మైనస్ 40x మైనస్ 20x అంటే ఏమవుతుంది మైనస్ 60x ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ నుంచి x కామన్ తీసుకున్నాం x మైనస్ 40 ఇక్కడ చూడండి మైనస్ 20x ప్లస్ 800 కాబట్టి మనకు x మైనస్ 40 కాబట్టి మనకు మైనస్ 20 ఇక్కడ కామన్ తీద్దాం x మైనస్ 40. ఓకే ఇప్పుడు మళ్ళీ x మైనస్ 40ని రెండింటిలో కూడా కామన్ ఉంది మనం కామన్ తీద్దాం. ఇక్కడ ఏమో x మైనస్ 20 చూడండి ఇక్కడ ఈ రెండింటికి లబ్ధం 0 అంటే a b into b is equal to 0 a is equal to 0 b is equal to 0 x minus 40 is equal to 0 x is minus 20 is equal to 0 x is equal to 40 x is equal to 20. ఇక్కడ x అంటే ఏంటి మనం ఏమనుకున్నాం అబ్బాయిల సంఖ్య x అనుకున్నాం అంటే మనం కనుక్కోవాల్సింది ఎంతమంది అబ్బాయిలు గలరు అబ్బాయిల సంఖ్య therefore అబ్బాయిల సంఖ్య తరగతిలోని అబ్బాయిల సంఖ్య 40 తీసుకున్నట్లయితే అమ్మాయిల సంఖ్య ఏమవుతుంది మొత్తం తరగతిలో గల విద్యార్థుల సంఖ్య 60 కాబట్టి అబ్బాయిల సంఖ్య 40 అయితే 60 నుంచి 40 చేస్తే అమ్మాయిల సంఖ్య 20 ఒకవేళ అబ్బాయిల సంఖ్య 20 అనుకోండి అబ్బాయిల సంఖ్య 20 అయినా అమ్మాయిల సంఖ్య 40. ఓకే ఇప్పుడు 10వ సమస్య చూద్దాం. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక నదిలో ఒక మోటార్ బోటు 24 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి తిరిగి బయలుదేరిన స్థానానికి రావడానికి పట్టిన కాలం 6 గంటలైనా బోటు స్థిర వేగంలో ప్రయాణించినదని భావించి దాని వేగము కనుగొనము. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది నది వేగం ఇవ్వడం జరిగింది 3 కిలోమీటర్ల వేగముతో. బోట్ అనేది స్థిర వేగముతో 24 కిలోమీటర్లు ప్రవాహానికి అభిముఖంగా 24 కిలోమీటర్లు మరియు ప్రవాహ దిశలో 24 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టే సమయం 6 గంటలని పడుతుంది. ఇప్పుడు మనము బోటు స్థిర వేగముతో ప్రయాణిస్తుందని భావించి ఆ బోటు వేగాన్ని కనుక్కోవాలి. ఇటువంటి ఇచ్చిన సమాచారం నది వేగము 3 కిలోమీటర్లు గంటకి ఇచ్చిన సమాచారం ఇక్కడ రాసుకున్నాం. తర్వాత స్థిరంగా ఉన్న నీటిలో బోటు వేగాన్ని మనము x కిలోమీటర్లు గంటకి అని అనుకోగా ఇది మనం కనుక్కోవాల్సింది x కిలోమీటర్లు గంటకి అని అనుకున్నాం. ప్రవాహానికి అభిముఖంగా బోటు వేగము ప్రవాహానికి అభిముఖంగా బోటు వేగం అంటే బోటు వేగము మైనస్ నది వేగము తీసేయాలి. అప్పుడు ప్రవాహానికి అభిముఖంగా బోటు వేగం వస్తుంది. ప్రవాహ వేగం అంటే నది వేగం అంటే x మైనస్ 3 కిలోమీటర్లు గంటకి. మరి ప్రవాహ దిశలో బోటు వేగం ఏమవుతుంది ప్రవాహ వేగము మరియు బోటు వేగం కలుపుకోవాలి కాబట్టి x నది వేగము ప్లస్ ప్రవాహ వేగం అంటే కిలోమీటర్లు గంటకి. ఇప్పుడు మరి ఒక మోటార్ బోట్ 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన స్థానానికి రావడానికి పట్టిన కాలం 6 గంటలు కదా అంటే మనం ఏమని రాసుకున్నాం ప్రవాహానికి అభిముఖంగా 24 కిలోమీటర్లు దూరం ప్రయాణించడానికి పట్టిన సమయం పట్టిన కాలము ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం కదా ఇదే రాసుకోవాల్సింది. అంటే దూరము 24 కిలోమీటర్లు వేగము ప్రవాహానికి అభిముఖంగా బోటు వేగం ఏంటి ఇక్కడ x మైనస్ 3 కదా x మైనస్ 3 ఇది మరియు ప్రవాహ
24 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టిన కాలం. ఇక్కడ ఏమన్నాయచ్చు, దూరము 24 కిలోమీటర్లు, ప్రవాహ దిశలో కాబట్టి బోటు వేగము ప్లస్ 3 కిలోమీటర్లు కలుపుకోవాలి ఎక్స్ప్రెస్. మరి ఈ కాలము పోవడానికి రావడానికి పట్టిన సమయం ఎంత ఇచ్చింది? ఈ కాలము ప్లస్ ఈ కాలము 6 గంటలు అన్నాడు. పోయి రావడం పట్టిన కాలము 6 గంటలు కాబట్టి ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ 6 ఈజ్ ఈక్వల్ ఏమన్నాయచ్చు 24/x-3. దీనికి పట్టిన సమయము ప్లస్ దీనికి పట్టిన సమయం 24/x+3 ఈజ్ ఈక్వల్ టు 6 అవర్స్. ఇప్పుడు మనం ఈ రెండింటిలో x-3 into x+3 అనేది కాసాన్ని తీసుకొని మనము క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. చేసుకున్నట్లయితే 6 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ x-3 into x+3 అనేది కాసాగా ఉంది. క్రాస్ మల్టిప్లై చేసి 24 into x+3 ప్లస్ 24 into x-3. ఇప్పుడు నేను పైకి ఇక్కడ రాస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ x-3 into x+3 ని 6 తో మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే x ఏమొస్తుంది 6 into x-3 into x+3 is equal to మనకు 24 into x+3 plus 24 into x-3 క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఇప్పుడు దీని ఏమని రాసుకోవచ్చు, a minus b into a plus అంటే a square అంటే x square, b square అంటే 3 square అంటే 9. చూడండి 24 into x 24x ప్లస్ 24 into 3 72 ప్లస్ 24 into x 24x ప్లస్ into minus 72 మైనస్ వాల్యూ క్యాన్సల్. 24x ప్లస్ 24x ఏమవుతుంది 48x. చూడండి 6 into x square 6x square ప్లస్ into minus 6 9 గా 54. ఇప్పుడు 48x తీసుకుందాం. 6x square ప్రామాణిక రూపంలో రాసినట్లయితే -48x అవుతుంది -54 is equal to 0. అన్నిట్లో కూడా 6 అనేది ఉమ్మడి కారకం కాబట్టి 6 ని కామన్ తీసుకుందాం. x square -48x అంటే 6 8 లా కాబట్టి -8x వస్తుంది. ఇక్కడ 6 9 జా is equal to 0. ఇప్పుడు x square minus 8x minus 9 is equal to 0. 6 into something అన్నప్పుడు సంథింగ్ 0 కావాల్సిందే, 6 0 కాదు. ఇక్కడ మనం మధ్య భాగం రెండు పదాల మధ్య -9x plus x యాడ్ చేస్తే -8x వస్తుంది. రెండింటికి అర్థం ఏమవుతుంది -9x స్క్వేర్ is equal to 0. ఇందులో నుంచి x కామన్ తీద్దాం. x minus 9 ఫస్ట్ రెండు పదాల నుంచి x కామన్ x minus 9 వచ్చింది. ఇక్కడ 1 ప్లస్ 1 కామన్ తీద్దాం. x minus 9 వస్తుంది. మళ్ళీ x minus 9 కామన్ తీస్తే x plus 1 వస్తుంది. into is equal to 0. x minus 9 is equal to 0. x plus 1 is equal to 0. అంటే x is equal to 9. x is equal to -1. మనం x is equal to మనం ఏమని తీసుకున్నాము, దేని is equal to x తీసుకున్నాము. స్థిరంగా ఉన్న నీటిలో బోటు వేగము మనం కనుక్కోవాల్సింది. స్థిర వేగంలో ప్రయాణించినది దాని వేగం అంటే బోటు వేగాన్ని కనుక్కోవాల్సింది. అంటే x is equal to 9 అంటే బోటు వేగము లేదు 4 రాయొచ్చు. బోటు వేగము 9 కిలోమీటర్లు గంటకి. అంటే ఇక్కడ x is equal to -1 వేగం అనేది -2 ఉంది కాబట్టి మనము x equal to 9 మాత్రమే తీసుకుంటాం. బోటు వేగము 9 కిలోమీటర్లు గంటకి. ఓకే, థ్యాంక్ యూ.